తామర పువ్వే. ఈ భూమి ఎలా ఉందిట, వర్షాకాలంలో తామర పువ్వు మీద ఎంత బురద అంటుకున్నట్టుందిట. ఎంత భూమి బురద పిసర కింద ఉందన్నమాట. అంటే ఆ తామర పువ్వులో ఉన్న పాదం ఎంత పెద్దది, ఎంత భూమి ఎంత బురద అయ్యింది. లవము, పంక లవము, బురద పిసరులో ఉందిట. ఇంతలా ఉండగా ఇప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు తన లోకంలో నుంచి. ఈ శరీరం అలా పెరుగుతూ ఉంటే బ్రహ్మగారికి విష్ణువు యొక్క బొడ్డు కనపడింది. అప్పటి వరకు ఆయన బ్రహ్మగారు విష్ణువు యొక్క బొడ్డు చూడలేదు, ఇప్పుడు చూశాడు. మొదటిసారి చూశాట. అబ్బా, నేను ఒక తామర పువ్వులో పుట్టాను అనుకుంటున్నాను కానీ ఈ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో ఎప్పటి వరకు ఎంత వెతికినా కనపడలేదు. తన పుట్టిల్లిదే పొమ్మటల్చు, అమ్మయ్య నా పుట్టిల్లు ఎప్పటికి దొరికింది, నా నేటివ్ ప్లేస్ అని బ్రహ్మగారు తన కమండలం పుచ్చుకుని ఆ పుట్టింటి దగ్గరకు వచ్చి బొడ్డు మీద నీళ్లు పోశాడు. ఈ నీళ్లు మళ్ళీ తన కమండలంలో పట్టుకున్నాడు. పట్టుకుని ఈ పాదం పైకొస్తుంది కదా, ఈ పైకొస్తున్న విష్ణుమూర్తి పాదం మీద ఈ కమండల జలం పోసి అప్పుడు కాళ్ళు కడిగాడు. అప్పుడు పెద్దలు ఏమన్నారు, బ్రహ్మ కడిగిన పాదం అన్నారు. మొదటిసారి బ్రహ్మగారు ఏది బొడ్డు కడిగి పుట్టిల్లు కడిగి ఆ నీళ్లు కమండలంలో పట్టుకుని దానితో కాళ్ళు కడిగేట. దాన్నే వేదవ్యాసులు వారు అపూర్వంగా రాశారు. అన్నమాచార్యుడు దాన్నే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నిపాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నిపాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలితల మోపిన పాదము, తల్లగక గగనము తన్నిన పాదము బలనిపుగా చిన్న పాదము, బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము తానే నిపాదము. ఇదే ఘట్టం రాశాడు ఆయన. వ్యాసుణ్ణి జీర్ణించుకుని ఇంత అందంగా రాశాడు ఆయన. ఈ భూమిని కొలిచింది ఈ పాదం, బ్రహ్మాండాన్ని ఆకాశాన్ని ఆక్రమించింది ఈ పాదం, బలి తల మీద మోపిన పాపదం ఇది, బలరిపుడు అంటే ఇంద్రుణ్ణి కాపాడినది ఈ పాదం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కాళ్ళు కడగగా, ఏది తండ్రి కాళ్ళు కడగగా ఆ నీళ్లు ఆకాశం నుంచి భూమికి ప్రవహించాయి. అప్పటి నుంచి దానికి గంగా విశ్వనది అలా పుట్టింది. గంగ విశ్వనది నా నేపారు నైర్మల్యయి. అంత పూర్వం గంగ లేదు. ఇదే మొదటిసారిగా ఆయన కాళ్ళు కడగ్గా ఆ నీళ్లు క్రమంగా స్వర్గానికి వచ్చి స్వర్గం నుంచి భూమికి వచ్చి విశ్వనది గంగానది అనే పేరుతో జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఏది విష్ణువు కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు, అందువల్ల విష్ణు పాదముల నుండి గంగ పుట్టింది అన్నారు. ఇంతలో జాంబవంతుడు వచ్చాడు అక్కడికి. ఆహా, ఈ వామనుడు సమస్త లోకాలని ఆక్రమిస్తున్నాడు, ఈయన చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఇప్పుడు వచ్చిందనుకుని మొత్తం వామనావతారం చుట్టూతో 3 సార్లు ప్రదక్షిణ చేసేటండోయ్. ఒకసారి ఆలోచించండి, ఇన్ని లోకాలు ఆక్రమించిన అంతటి శరీరము చుట్టూ మానవ మాత్రుడు ప్రదక్షిణ చేయగలడా? కానీ జాంబవంతుడు మహానుభావుడు వామనుడి చుట్టూ 3 సార్లు మహావేగంగా ప్రదక్షిణ చేశాడు. కొంతమంది ప్రదక్షిణ మెల్లగా చెయ్యాలంటున్నారే, అది ఉట్టి అబద్ధం. అది కోరికలు ఉన్న వాళ్ళు మాత్రమే మెల్లగా ప్రదక్షిణ చేయాలి. గర్భవతిలా చెయ్యండి, నెత్తి మీద కొండ పెట్టుకు చెయ్యండి, నీ మొహం మండబెట్టుకు చెయ్యండి. ఇవి కామములు, కోరికలు ఉన్న వాళ్ళకి. మోక్షం కావాలనుకున్నవాడు వేగంగా ప్రదక్షిణ చెయ్యాలి. అందుకే జాంబవంతుడు మహావేగంగా బలిచక్రవర్తి గారు దానం చేస్తున్నప్పుడు పెరిగిన వామనుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. భాగవతంలో వామనావతారం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు అన్నది చూసుకోండి. జాంబవంతుడు ప్రదక్షిణ చేసి తన జన్మ ధన్యం చేసుకున్నాడు. అందుకే ఆయన ఏమంటాడు రామావతారంలో, నేను ఒకప్పుడు చాలా వీరుణ్ణే, వేగం ఉన్నవాణ్ణి, బలిచక్రవర్తి దానం చేసినప్పుడు వామనుణ్ణి చూచి ప్రదక్షిణ చేశాను, ఇప్పుడు అంత ఓపిక లేదు, 90 అడుగులే దూకుతానన్నాడు. రిటైర్ అయిపోయాడు ఆయన. మానవుడికి ముసలితనం ఎంత ప్రమాదం చూసారా జీవికి. ఒకప్పుడు వామనుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన అంతటి వేగము కలిగినటువంటి జాంబవంతుడు కృతయుగం నుంచి త్రేతాయుగానికి వస్తే సముద్రం దాటేటప్పుడు నేను 100 అడుగులు 100 యోజనాలు దూకలేనన్నాడు. 100 యోజనములు దూకలేను, 90 దూకుతానన్నాడు ఆయన. ఏమండి డీజీపీ గారు ఆ రోజుల్లో సర్వీసులో ఉన్నప్పుడు ఆయన దొంగల్ని పట్టుకోవడానికి 10 మైళ్ళు పరిగెత్తారు. ఇప్పుడు పరిగెత్తండి ఎక్కడ పరిగెడతారు? రిటైర్డ్. జాంబవంతుళ్ళు మనందరం కూడా. నేను ఒకప్పుడు స్టేజీ మించి కిందకి దబదబ దూకేవాడిని, ఇప్పుడు దూకంలో బాగుండదులేండి. కాబట్టి చెప్పొచ్చేదంటే వయస్సు మారితే శరీరంలో ఓపిక పోతుంది, మరి తగ్గిపోతుంది క్రమంగా. పాపం సత్యనారాయణ గారు అంటున్నారు, ఇది వరకు కూర్చుంటే 5-6 గంటలు చదివేవాడు అంటే ఇప్పుడు 5-6 గంటలు చదివితే కళ్ళు మంటలు పుడుతున్నాయండి. అదే వయస్సు అంటే.
జాంబవంతుడికి తప్పలేదు, ఇక మనకెంతండి. ఇప్పుడు జాంబవంతుడి ప్రదక్షిణ అయ్యింది, దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు. ఇంత చేసి 2 అడుగులతో భూమి ఆకాశాలు నిండిపోయాయి. అందుకని శ్రీహరి కిందకి చూసి, ఏమాయి బలిచక్రవర్తి, నువ్వు నాకు 3 feet అన్నావు, నీ బతుక్కి 2 అడుగులతోటే మొత్తం అంతా సరిపోయింది, నీ ఫేట్ ఇంతేనా, నా బతికింతేనా, 3వ అడుగు ఏం చెయ్యమంటావు, అసత్యమాడానని ఒప్పుకుంటావా లేక 3వ అడుగు ఇస్తావా అంటే, స్వామి ప్రాణం పోయినా నేను అసత్యమాడను, నిరయమైన నిబంధమైన అసత్యం ఆడకూడదనే కదా ఆ 3 అడుగులు దానం చేశాం, అందువల్ల నేను పొరపాటు కూడా అసత్యం ఆడను. బొంకు లేదు నాకు, నా వల్ల ఎప్పుడూ అసత్యం ఉండదు. ఆ 3వ అడుగుకి స్థలం లేదు కాబట్టి నా నెత్తి మీద పెట్టు. నువ్వు ఏకకాలంలో అంతా ఆక్రమిస్తావు, ఆక్రమించి కూడా మమ్మల్ని మాత్రం ఇలా అట్టే పెట్టావు, మా మీద నీ పాదం ఇంకా పెట్టలేదు కాబట్టి ఆ పాదం ఏదో నా నెత్తి మీద పెట్టు అన్నట్ట. వెంటనే ఆయన 3వ పాదం పెట్టి, ఇతడికి ఇప్పుడు నావాడు, నా బందీ ఎవరక్కడ రండి అనగానే గరుత్మంతుని కుమారుడు అక్కడికి వచ్చారు. ఆ తార్క్ష్యనందనుణ్ణి అంటే గరుత్మంతుడు కొడుకుని పిలిచి యమపాశములు వరుణపాశములు పట్టుకొచ్చి ఇతన్ని బంధించేయి అన్నాడు. వెంటనే తార్క్ష్యనందనుడు వరుణుడి దగ్గరుండే పాశములు తాళ్ళు పట్టుకొచ్చి బలిచక్రవర్తిని పూర్తిగా కట్టిపారేశాడు, బంధించేశాడు. గురువుగారు శపించారుగా నువ్వు బందీభూతుడు అవుతావని, ఆ శాపం ఫలించింది. పూర్తిగా బంధనాల్లో పడిపోయాడు ఆయన. పాపం కాళ్ళు చేతులు కట్టివేయబడగా తలలా వంచు కూర్చున్నట్టు ఆయన. ఎంతలో అక్కడికి పరుగున ప్రహ్లాదుడు వచ్చాడు. పాతాళలోకంలో ఉన్న ప్రహ్లాదుడు పరుగున వచ్చి, ప్రభు తండ్రి నువ్వు మహాత్ముడివి, ఇతడికి పూర్వం పదవి ఇచ్చింది నువ్వే, ఇప్పుడు ఆ పదవి లాక్కొన్నది నువ్వే, ఇతడికి అహంకారం వస్తోందనుకుని ప్రస్తుతం నువ్వు ఇతని అహంకారం అణచడానికి సంపదలు లాక్కున్నావు, అది మాకు తెలుసు, కానీ అతడు నీ భక్తుడు, క్షమించు అని 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. ప్రభు ఈ బలిచక్రవర్తి ఎంత గొప్పవాడో నీకు తెలుసు, అసత్యం ఆడడు, మాట వరసకు కూడా గురువు గారి శాపమునకు గురైనప్పటికీ ఇస్తానన్నది ఇవ్వను అనలేదు. పాపం నీవంటే భక్తి, దానం చేసే దాత, సత్యవంతుడు, ఇతన్ని కట్టకుండా విడిచిపెట్టకూడదా అని బ్రహ్మ వచ్చి నమస్కరించి అడిగాడు. ఈ ఇద్దరు అడిగే లోపు ఒక ఆవిడ అక్కడికి పరుగున వచ్చింది. తతమత్తద్విపయానయ్యై కుచ నిరుంధోళ సంవ్యానయ్యై ధృత బాష్పాంబుకరాధేనాలికస్థానయ్యై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే యంచు తత్సతి వింధ్యావళి చారవచ్చే త్రిజగద్రక్షామను వామను. ఆ సమయంలో అక్కడికి తడబడుతున్న అడుగులతో, కాళ్ళు తడబడుతూ ఉండగా, తూలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ జుట్టు విరబోసుకుని ఈ 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి, ప్రభు పతిభిక్షాం మమదేహి, నా భర్తని నాకు భిక్షగా ప్రసాదించు, నా మొగుణ్ణి నాకు ఇయ్యి, నువ్వు కరుణాస్వరూపుడివి, పద్మాపతే ఓ లక్ష్మీ వల్లభ నన్ను కాపాడు. మళ్ళీ పద్మాపతి అనడం దెప్పడం అనమాట. మీ ఆవిడేమో నీ దగ్గర ఉండాలా, ఆవిడకు నువ్వు ఉండాలా, నాకు మాత్రం నా భర్త ఉండకూడదా అంటూ 2 చేతులు జోడిస్తూ పరుగున వచ్చి ఈ బలిచక్రవర్తి భార్య వింధ్యావళి వామనుణ్ణి చేరింది. ఆ వామనుడు ఎటువంటి వాడు? త్రిజగద్రక్షామను, 3 లోకములను రక్షించే మంత్రస్వరూపుడట. ఈ 3 లోకాలని రక్షించడానికి ఒక మంత్రం కావాలి. ఆ మంత్రం శ్రీ విష్ణు స్వరూపం. విష్ణు అంటే ముల్లోకాలు రక్షించే మహామంత్రస్వరూపుడు. అటువంటి వామనుడి కాళ్ళుకి నమస్కరించింది. ముందు నమస్కరించి దీనముగా నా భర్తను నాకిమ్మంది. అంతలోనే ఏమంది, అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నది. పతివ్రత కదా, ఆవిడికి భయం ఏమిటి? ఏమయ్యా అసలు నా మొగుడిని ఎందుకు కట్టేవంది ఆవిడ. అలా నిలదీయాలండి అప్పుడప్పుడు. కాదన్నాడు, నీకు దానం వీరాదనడు, నీకు ఇక్కడికి రాగానే అవతలికి పో అని ఒక్క ముక్క అన్నాడా? నీకు దానం ఇస్తానన్నాడు, ఇవ్వను అనలేదు, పొమ్మను లేదు, నేను ఏం చెప్పినా కాదు అని అనడు అతడు. అటువంటి మహాత్ముడు. ఎవరైనా దానానికి వస్తే ఇవ్వడం కుదరదు, ఇది కాదు అది కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా భర్త నువ్వెవరవో తెలియకపోయినా
చివరికి తన గురువుగారు వద్దు పొమ్మన్నా వినిపించుకోకుండా కాదనక లేదనక ఇవ్వరాదనక 3 అడుగులు తక్షణం నువ్వు అడగగానే ఇచ్చాడు. కనీసం భార్యనైన నాతో కూడా సంప్రదించలేదు. అటువంటి నా భర్తలో ఏం లోపం ఉంది, నువ్వెందుకు కట్టావు? నా దయితు కట్టనేటికి శ్రీదయిత చిత్తచోర శ్రితమందారా, నా భర్తను ఎందుకు కట్టావు అని మళ్ళీ అంతలోనే కోపం తగ్గించుకొని, లక్ష్మీ వల్లభ, ఆశ్రయించుకున్న వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి మహానుభావుడివి నువ్వు. నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళకి తక్షణం కోరిన కోరికలు తీరుస్తావు. కోరికలు తీర్చే మందారం కల్పవృక్షం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి. నా భర్తను ఎందుకు కట్టామనగానే ఆయన చిరునవ్వు నవ్వి, అమ్మా, నేను నీ భర్తని కట్టడం ఏమిటి, నీ భర్తే తన భక్తితో నన్ను ఎప్పుడో కట్టేశాడు అన్నట్టు ఆయన. నేను నీ భర్తని కట్టలేదు, కట్టినట్టు కనబడుతున్నది నీకు. నీ భర్త ఎప్పుడో భక్తి అనే తాడుతో నన్ను కట్టాడు. ఇది తాత్కాలిక బంధం. నేను ఎవరి సంపదలను స్వీకరించానో వారికి మోక్షం ఇస్తాను. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన మాట వినండి. మోక్షం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ముందు వాళ్ళ సంపదలు లాక్కుంటాట, వాళ్ళని బంధిస్తాడు, తిడతాడు, కొడతాడు, ఎన్నో పరీక్షలకి గురి చేస్తాడు. మనకి పరీక్షలు వచ్చాయంటే మోక్షం వస్తోంది, మోక్షం వస్తోందంటే పరీక్షలు వస్తాయి. ఏ పరీక్ష లేకపోతే నీకు ముక్తి ఉండదు. అందువల్ల ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకేమో పెళ్ళవలేదని ఒకళ్ళు, మొగుడు బాగాలేదని ఒకళ్ళు, డబ్బులు లేవని ఒకళ్ళు, కష్టాల పాలైపోతున్నా ఒకళ్ళు అని బాధపడకండి. ఈ కష్టాలు మీకు వస్తున్నాయంటే భగవంతుడు గురువు రూపంలో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నెగ్గితే ఈ జన్మలో ముక్తి వస్తుంది, నెగ్గకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాలి. నేను నీ భర్తకి ముక్తి ఇవ్వాలనుకున్నాను, అతన్ని అనుగ్రహించాలనుకున్నాను, అందుకే అతని సంపద లాక్కున్నాను. అతడు మహాత్ముడు, నిత్య సత్య వాక్య పరిపాలన ధురంధరుడు. అతడి మీద నాకు కోపం లేదు తల్లి, మీ ఇద్దరిని నేను అనుగ్రహిస్తాను అని ప్రహ్లాదుడికేసి బ్రహ్మకేసి తిరిగి ఇతన్ని భవిష్యత్తులో దేవేంద్రుణ్ణి చేస్తున్నాను. ఈ జన్మలో దేవేంద్రుడు అవ్వడం కుదరదు ఇతనికి. ఎందుకని? ప్రస్తుతం పురంధరుడు అనేవాడు ఇంద్రుడి పదవిలో ఉన్నాడు. ఇతడు చేసిన ఒక్క పొరపాటు ఏమిటంటే, నేను ఇంద్రుడికి ఇంద్ర పదవి ఇచ్చాను. ఎవరికి? పురంధరుడికి. వాడు 43,20,000 సంవత్సరాలు దేవేంద్ర పదవిలో ఉండాలి. అతని పదవీ కాలం పూర్తి కాకుండానే తొందరపడి పదభ్రష్టుని చేశాడు. నేనిచ్చిన పదవిని ఇతడు భ్రష్టత్వం పొందింపజేశాడు గనక ఇతన్ని నేను బంధించవలసి వచ్చింది. ఇదే ఇంకొకడిని ఎవరినైనా అయితే నేను తల నరికి చంపేవాడిని. ఏ హిరణ్యకశిపుణ్ణో హిరణ్యాక్షుణ్ణో ఇంకొకడో అయితే నేను చంపేవాడిని, చంపి ఇంద్రుణ్ణి రక్షించేవాడిని. కానీ ఇతడు అలాంటి రాక్షసుడు కాదు, దాత, జ్ఞాని, మహాత్ముడు, సకల సుగుణములు కలిగినవాడు. సుగుణములు కలిగిన వాడు దేవతల జోలికి వెడితే మేమేం చెయ్యాలి? చంపడానికి వీల్లేదు. అందుకే నేను అంతటి దేవుణ్ణి ముష్టివాణ్ణి అయిపోయాను వీడి ముందు. అంటే ధర్మం ముందు భగవంతుడు తలొంచుతాట. ధర్మదేవతల దగ్గర భగవంతుడు యాచకుడు అవుతాడు. అందుకే ధర్మం చాలా గొప్పది. ఇతరులు తక్కిన రాక్షసులు ధర్మాత్ములు కాదు, అధర్మపరులు. అధర్మపరువులను అయితే పరమాత్మ చంపగలడు, కానీ ధర్మాత్ముడు ఇతడి దగ్గర కేవలం ఇంద్ర పదవి పూర్తి కాకుండా ఇంద్రుడి సామ్రాజ్యం లాక్కున్న ఒక్క చిన్న నేరము తప్ప ఇంకా ఏ తప్పులు లేవు. యజ్ఞాలు చేశాడు, దానాలు చేశాడు, కరుణతో ఉంటాడు. ఎంత ఉత్తముడు ఏం చేయాలి? ఏమీ చేయలేక చివరికి నేను పొట్టివాణ్ణయి, యాచకుండయి, చివరికి ఆయన దగ్గర చేతులు చాచవలసి వచ్చింది. చేతులు చాచి ఈ సామ్రాజ్యం పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చిన పుణ్యం వల్ల ఇతన్ని భవిష్యత్తులో దేవేంద్రుణ్ణి చేస్తున్నాను. సూర్య సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవేంద్రుడు అవుతాడు. అంటే ఈ ప్రపంచం అంతా నాశనమై మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు భవిష్యత్తులో ఇతడే ఇంద్రుడు అవుతాడు. అప్పటిదాకా ఇతనిని పాతాళంలో అట్టే పెడతాను. పాతాళంలో ఇతన్ని అట్టే పెట్టి నేను అతని గుమ్మం దగ్గర చతుర్భుజములతో శంఖచక్ర గదాపద్మాలు ధరించి కాపలా కాస్తాను. అంటే కలియుగాంతం దాకా నేను అతనికి గేట్ కీపర్గా ఉంటానన్నాడు. ఇంకెంతకంటే అదృష్టం ఏంటండి? ఏదో 3 అడుగులు పుచ్చుకున్నందుకు, తాత్కాలికంగా ఇతన్ని బంధించినందుకు ఇప్పుడు ప్రస్తుతం విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడో తెలుసా? బలిచక్రవర్తిని పాతాళంలో పెట్టాడు. అతను గుమ్మం దగ్గర కాపలాకి వస్తున్నాడు. మనకి గుమ్మం కాపలాదారు అయ్యాడంటే విష్ణువు, అది సామాన్యమైన విషయమా? ఏం యోగం పట్టిందండి? అది దానంలో ఉన్న గొప్పతనం, సత్యంలో ఉన్న గొప్పతనం.
ఇవాళ మన ఇంట్లో మన పక్కవాడు కూడా కాపలా కాయడు మనకి. మనం సెక్యూరిటీ గార్డుని పెట్టుకున్నా ఊరికే అలా డబ్బులు ఇస్తున్నాం తప్ప వాడు కాసేపు రాక చుట్టా బీడి కలుసుకోవడానికి కాసేపు బయటికి పోతాడు. కానీ ఆ పరమాత్ముడు అలా కాదే, సర్వకాల సర్వావస్థలలో బలిచక్రవర్తి గుమ్మం దగ్గర ఒక రూపంతో చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలు ధరించి మరీ కాపలాకు వస్తున్నాడు. ఇది అతని స్థాయి అని తక్షణం బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు. రాక్షసులు కొంతమందిని జయించాడు, ప్రహ్లాదుని అనుగ్రహించాడు, బ్రహ్మని ఆశ్వాసపరిచాడు, బలితో పాటు అతని భార్య వింధ్యావళిని పంపాడు. ఇప్పుడు శుక్రాచార్యుడికేసి తిరిగాడు. శుక్ర, నీ కన్ను తిరిగిచ్చేస్తున్నాను, తాత్కాలికంగా నీ కన్ను పోయింది, నీ కన్ను తిరిగిచ్చేస్తున్నాను అన్నాడు. నిజంగా మళ్ళీ కన్ను వచ్చేసింది ఆయనకి. శుక్రుడు చాలా అందగాడండోయ్. చాలామంది సినిమాల్లో చూపించినట్టు శుక్రుడు అంటే ఏదో పిచ్చ గడ్డంతో మీసంతో కన్నుపోయి ఉన్నాడు. శుక్రాచార్యుడు, బృహస్పతి గ్రహములు ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన దేవతలు. అంతకుమించి వాళ్ళ వయస్సు మారదు, వాళ్ళు చాలా అందంగా ఉంటారు. శుక్రాచార్యుడు అందం చూచి ఇంద్రుడి కూతురు జయంతి ఆశ్చర్యపోయింది, ఆయన వరించింది తెలుసా. అందువల్ల ఈ లోకంలో శుక్రుడు, బృహస్పతి, నేను మాలాంటి వాళ్ళు ఎప్పుడు అందంగానే ఉంటాం. మాకు నో రిటైర్మెంట్. ఏదో మీకోసం అప్పుడప్పుడు కొంచెం మీసాలు కొంచెం తెల్లబడినట్టు నటిస్తాం, కానీ మళ్ళీ ఇలాంటి మీసం నల్లబడిపోదటండి. మీకే తలకాయలు తెల్లబడుతున్నవి నల్లబడుతూ ఉంటే మాకు మాత్రం నల్లబడం ఏంటి? మా టెక్నిక్స్ మాకు ఉంటాయి. కాబట్టి శుక్రాచార్యులు చాలా అందగాడు. ఆయనకి కన్ను తిరిగిచ్చి, ఓ శుక్ర, నువ్వు నా వక్షస్థలం నుంచి వచ్చిన శ్రీవత్సం నుంచి పుట్టిన మహాత్ముడివి. ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. బలిచక్రవర్తి తలపెట్టిన యజ్ఞం ఆగకూడదు. యజ్ఞం మధ్యలో ఆగితే అది లోకానికి ప్రమాదం. ఈ యజ్ఞం పూర్తి చెయ్యి అన్నట్ట. ఇప్పుడు శుక్రుడు ఏమన్నాడు? ఇంకా యజ్ఞం పూర్తవడం ఏంటంటే, యజ్ఞమే నువ్వు, యజ్ఞపురుషుడివైన విష్ణువు ఇక్కడ అడుగు పెడితే ఇంక యజ్ఞం ఆగడం ఏమిటి? అయినా నువ్వు చెప్పావు గనక యజ్ఞం పూర్ణాహుతి అయ్యేదాకా చేస్తానని ఆ యజ్ఞం మళ్ళీ పూర్తి చేశాడు. ఈ విధంగా శుక్రాచార్యుడు యజ్ఞం పూర్తి చేశాడు. ఇది వామన చరిత్ర. ఈ చరిత్రని భక్తి శ్రద్ధలతో విన్నవాళ్ళు ధర్మాత్ములవుతారు, సత్యవంతులవుతారు. భూమి తప్పక వాళ్ళకి లభిస్తుందట. వామన చరిత్ర విన్నవాడు ఎప్పుడు సొంత ఇల్లు కావాలని భక్తితో కోరుకుంటే వచ్చి తీరుతుంది, మొత్తం వింటే. మధ్యలో వచ్చి వింటే నేను చెప్పలేను. కథ అంతా 7 రోజులు వినాలి, అంతేగాని 5 నిమిషాలకు ఒకసారి వచ్చి కనబడకుండా వెనక నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి ఫలితం రాదు. కనీసం తక్కిన 4 రోజులైనా దీక్షతో వినండరా. మధ్యాహ్నం పూట హాయిగా భోజనం పెడుతున్నారుగా, వినడానికే. మీలో దాదాపు 1000 మంది అలా వింటున్నారు. తక్కిన వాళ్ళు కూడా వాళ్ళు పెడుతున్న భోజనం కావాలని ఇంకో 1000 మందికైనా పెడతారు. వాళ్ళు పుణ్యాత్ములు. ఈ కమిటీ వాళ్ళ దగ్గర పిసినిగొట్టుతనం లేదు. అసలు వాళ్ళు పిసినిగొట్లు కాదు, వాళ్ళు అడిగితే వాళ్ళు ఇల్లేనా రాసి ఇచ్చే ఉత్తములు. నేను అడగట్లేదు, కానీ బాగుండదని అడగట్లేదు తప్ప. కాబట్టి హాయిగా మీకు ఇంత అన్నం పెడతారు, శుభ్రంగా కూర్చుని విని వెళ్ళడానికి ఏమిటండి? చెవుని అప్పగించి చెవిటాళ్ళు అయితే నేను చెప్పలేను. మీలో చెవుడు ఉందని నేను అనుకోను. అందున చెవుడున్నప్పటికీ ఈ లౌడ్ స్పీకర్ ఉండగా ఆ చెవుడు పోయి వెళ్ళలేకపోతామా? ఈ వామన చరిత్ర అనేక శుభములను ప్రసాదిస్తుంది. ఈ కథంతా శ్రద్ధాసక్తులతో వింటున్నటువంటి పరీక్షిత్తు ఆనందపరవశుడై, ఆహా, అపూర్వమైన కథ విన్నాను, నా జన్మ ధరించింది. ఇప్పుడు నాకు కృష్ణుడి గురించి తెలుసుకోవాలని ఉన్నది. ఈ ప్రపంచంలో ఎన్నో వంశములుండగా యాదవ వంశంలో కృష్ణుడు ఎందుకు జన్మించాడు? దేవకీ వసుదేవులకి పుత్రుడై పుట్టి కూడా నంద యశోదల దగ్గరికి ఎందుకు చేరాడు? ఏ లీలలు చేశాడు? ఎంతమంది పిల్లలు, భార్యలెవరు? ఆయన కథలు నాకు వినిపించు. ఎందుకో తెలుసునా? నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరస్సు అనే ఒక అస్త్రం వేశాడు. ఎవరు? అశ్వత్థామ. ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం అనే అస్త్రం వల్ల నేను కడుపులో ఉండగానే చచ్చిపోయాను. చచ్చిన నాకు ప్రాణం మళ్ళీ దానం చేసి బతికించాడు ఆ పరమాత్మ. నాకు ప్రాణదానము చేసిన శ్రీకృష్ణుని చరిత్ర వినాలని కోరుకుంటున్నాను. అందువల్ల ఆ కథ చెప్పు అనగా ఆయన సంతోషించాట. ఇప్పుడు పరీక్షతో మాట్లాడండో ఇక్కడ. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావ త్రావ మేను పొదలే వంతమానే నీరు వట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే. నీ ముఖం ఒక తామర పువ్వు, తామర పువ్వులోంచి తేనె వస్తుంది. నీ ముఖపద్మం నుంచి శ్రీకృష్ణుడి కథ అనే అమృతం వస్తోంది. అంటే ఆయన కథ చెబుతున్నాడు. దేంతో చెబుతాడు? నోటితో కదా. నీ నోట్లోంచి కృష్ణ కథామృతం వస్తోంది. ఈ శ్రీకృష్ణుడి చరిత్ర అనే అమృతం నేను నా చెవులతో తాగుతున్నాను. చెవులతో వినడం అంటే ఆ అమృతం తాగడం అన్నమాట. ఆ హరికథ అమృతం తాగగా తాగగా నా శరీరం పొంగిపోతున్నది.
వంతమాని నా దుఃఖమంతా పోయింది. కృష్ణుడి కథ వినవాడికి దుఃఖం ఉంటుందా? ఉండదు. నా దుఃఖములన్నీ నశించాయి, ఆపదలన్నీ నశించాయి, కష్టములన్నీ నశించాయి. శరీరం పొంగిపోతోంది. ఇంకా నీరు ఒట్టు, మంచినీళ్లు తాగాలనే కోరిక పోయింది, దాహం పోయిందిట. ఆకలియును దూరం అయ్యి, అన్నం తినాలనే కోరిక కూడా పోయింది. అందుకే హరికథ తాగినవాడు, తిన్నవాడు, హరికథ శ్రద్ధతో విన్నవాడు ఇంకా మంచినీళ్ళు అన్నం తాగాలనుకోట. ఆ కాసేపు అయ్యాక మళ్ళీ మామూలేలండి. స్వస్తి అనగానే పరిగెత్తికెళ్ళడం ఎందుకైనా మంచిదని వాళ్ళు గుర్తు చేయడానికి పక్క నుంచి ఢామ్ ఢామని పోపు పెట్టి నా గొంతు ఇంత నుంచి ప్రాణి చేస్తున్నారు. ఎందుకు చెబుతానంటే ఈ కథ విన్నంతసేపు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. శ్రీకృష్ణుడి కథ వింటుంటే అనుకుంటారట. సుస్పష్టంగా చెప్పాడు అక్కడ. నీరువట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే. ఈ కథ మా మనస్సులను ఆకట్టుకున్నది, మనస్సులను అపహరించింది. అందుకే ఆకలి లేదు, దాహం లేదు, బాధలు తొలగాయి, శరీరం పులకిస్తోంది అనగా అప్పుడు పరీక్షిత్తుతో శుకుడు అన్నాడు, రాజా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకని? ఈ ప్రపంచంలో ఎన్నో కథలున్నాయి, ఆ కథలేమీ వినాలనుకోవటం లేదు, కేవలం కృష్ణుడి చరిత్ర వినాలనుకుంటున్నావు. ఇంతకంటే గొప్ప మంచి మనస్సు ఎక్కడ ఉంటుంది? ఇది నిజంగా నీ భాగ్యం. సమ్యగ్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా